గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. టామ్ నువ్వు ఎన్నాళ్ళుగా పరిచయం? 2 ఇయర్స్ పైన అయిపోయింది. 2 ఇయర్స్ పైన. 2022 నుంచి ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఫస్ట్ ఎవరు ప్రపోజల్ చేశారు? ఫస్ట్ టామ్ నేను ఫ్రెండ్స్ గా మాట్లాడేవాళ్ళం. ఎలా అంటే మీ ఇద్దరు పరిచయం ఎలా? ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు ఇద్దరు. ఓకే. రీల్స్ అలా చూసి నేనే మెసేజ్ చేశాను టామ్ కి, ఇలా మీ రీల్స్ బాగుంటాయి అది ఇది అని. ఆ తర్వాత 2 days కి తన రిప్లై వచ్చింది నాకు. నార్మల్ గా మెసేజ్ చేశారు. ఓకే. మెసేజ్ చేసి అడిగారు ఎలాగా నేనే అంటే నేను నమ్మలేదు. అంటే చిన్న చిన్న ఫ్యాన్ పేజెస్ అలా ఉంటాయి కదా తనకి, 10K అలా ఉన్నింది. నేను నమ్మలేదు టామేనా కాదా, వేరే ఎవరైనా ఫ్యాన్ పేజెస్ మాట్లాడుతున్నారా అని. మళ్ళీ టామే సలూన్ షాప్కి వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో పెడితే అప్పుడు క్లియర్ అయింది టామే అని. అప్పటి నుంచి ఫ్రెండ్స్ గా మాట్లాడేవాళ్ళం బాగా. మాట్లాడి ఇంకా అలా అలా స్టార్ట్ అయింది మాకు. మాట్లాడిన ఎన్ని డేస్ కి ఎవరు ప్రపోజల్ చేశారు? నువ్వు ప్రపోజ్ చేసావు, టామ్ ప్రపోజ్? టామ్ అంటే నేను చూపించే కేరింగ్ తనకి నచ్చి తను చెప్పాడు, ఇలాగ నువ్వంటే నాకు ఇష్టం అని. మెసేజెస్ అంతా లవ్ యూలో అలా పెట్టేవాడు. నేను జోక్ గా తీసుకున్నా, ఏం జోక్ చేస్తున్నావా, ఇలా అంతా కామెడీకి చేస్తున్నావు అంటే, లేదు లేదు సీరియస్ గానే నువ్వంటే నాకు ఇష్టం, నీ కేరింగ్ నాకు నచ్చింది, నీ ఇలాగే ఎవరు చూసుకోరు నన్ను, అన్ని కేర్ చేస్తున్నావు అని చెప్పి ఇంకా అలా. నాకు టామ్ అంటే ఇష్టం కదా, అందుకు టామ్ నాతో ఫ్రెండ్లీగా ఉన్నప్పటి నుంచే ఇష్టం నాకు. ఇంకా ఇష్టం వల్ల నేను యాక్సెప్ట్ చేసా టామ్ని. సో టామ్ ని నువ్వు రిలేషన్ యాక్సెప్ట్ చేసేటప్పుడు తర్వాత కానివ్వచ్చు, బిఫోర్ ఫ్రెండ్స్ గా ఉండేటప్పుడు టామ్ కి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నాడని కానీ, పాస్ట్ లో ఏమైనా రిలేషన్షిప్ ఉంది నీకేమైనా తెలుసా? షేర్ చేసుకున్నా? తెలుసు చెప్పేవాడు. ఒక అమ్మాయి గురించి చెప్పాడు అంతే. ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి, ముందు పాస్ట్ రిలేషన్ లో ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు నాకు తెలిసింది. అంటే ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి గురించి అన్ని చెప్పేవాడు. అప్పుడు పెద్దగా మేము అంత ఇది కాదు కదా, ఫ్రెండ్స్ గా మాట్లాడేటప్పుడు తన పర్సనల్ అన్ని చెప్పేవాడు నాకు. ఆ అమ్మాయితో ఎలా, కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది నన్ను వదిలి, మా ఇంట్లో ఆ అమ్మాయితో మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదు అని చెప్పి మాట్లాడేవాడు నాతో. ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను తనకి హెల్ప్ చేసా చాలానే. అమ్మాయి వెళ్ళిపోయింది, క్వైట్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా మేము రిలేషన్ కి వచ్చాను. తను ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని టామ్ తో మాట్లాడుతూ, ఇలా ఉండు తనే వస్తది, వెయిట్ చెయ్యి అని ఎలా మోటివేట్ చేసేదాన్ని. కొంచెం మొత్తం అన్ని బ్రేకప్ అయిపోయింది వాళ్ళకి. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది, రిటర్న్ రాదు, కాల్స్ లేవు, ఏం లేదు, బ్లాక్ చేసేసినారు. ఇంకా తను అసలు ఇంకా తన లైఫ్ లో కట్ అయింది. దానికి ముందైతే నేను వెళ్ళను కదా అక్క. మొత్తం రిలేషన్ అంతా కట్ అయిపోయిన తర్వాతే ఇంకా టామ్ ని ఇంకా మాట్లాడుకుంటూ తనకి సపోర్ట్ చేస్తూ కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ అలా టామ్ నాకు ప్రపోజ్ చేశాక నేను యాక్సెప్ట్ చేశాను ఇవన్నీ ఆలోచించి. సో మరి ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ అంటే ఈ 2 years పరిచయంలో, 2.5 years పరిచయంలో ఎన్ని మంత్స్ అండ్ ఎన్ని ఇయర్ మీరు మంచిగా హెల్దీగా ఉన్నారు రిలేషన్షిప్ లో? నేను టామ్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి హ్యాపీగానే ఉంటాను అక్క. బాగా చూసుకునేవాడు, కేరింగ్ గా ఉండేవాడు, బాగుండే. నేను అక్కడికి వెళ్ళక ముందు దాని తర్వాత కూడా మా రిలేషన్ బాగున్నాం మేము. కాల్స్ మాట్లాడేవాళ్ళం, వీడియో కాల్స్ అలంతా మాట్లాడేవాళ్ళు. నేను ఉన్నప్పుడు బాగా మంచిగానే ఉండేవాడు. నేను వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేస్తా ఉండేది నాకు తెలీదు, ఇలా అమ్మాయిలతో మాట్లాడడం. నువ్వు అంటే తను నెల్లూరు కదా, టామ్ది నెల్లూరు, నువ్వేమో హైదరాబాద్. నేను ఫస్ట్ బెంగళూరులో చేసేదాన్ని. బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్ళేదాన్ని, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం చేశాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఎలాగంటే ఫ్రెండ్ గా, రాయ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ గా అలా పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు, అంతా బాగుంది. కానీ టామ్ చేసేవి నాకేది తెలియకుండా ఉంది. అక్కడ ఉన్న వరకు అయితే బాగుంది. ఇప్పుడు మీరిద్దరు కలిసి ఉండేటప్పుడు తన సైడ్ నుంచి తనకి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం కానీ, మెసేజెస్ రావడం కానీ చూసాను. కాల్స్ వస్తాయి కానీ తను నా దగ్గర మాట్లాడి కట్ చేసేస్తాడు, లేదా లిఫ్ట్ చేయకుండా ఉండిపోతాడు. నాకు మోస్ట్లీ ఫోన్ ఎక్కువ ఇవ్వరు, ఇస్తే నేను ఏదో ఒకటి చూసి గొడవ పడతానని ఇవ్వరు. నేను కొంతమంది అమ్మాయిలదైతే నేను చూసాను, గొడవ పడ్డాను. నేను స్టార్టింగ్ మా రిలేషన్ స్టార్టింగ్ లోనే ఒక 2-3 members ది నేను చూసి గొడవ కూడా వేసాను. ఇలాగా అమౌంట్ విషయాల్లో అమౌంట్ తీసుకున్నారు అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను.
అప్పుడు గొడవలు అయ్యాయి మాకు. కానీ దాన్ని కూడా కవర్ చేసేవాడు. ఇలా కాదు అంటే నార్మల్‌గా నేను తీసుకున్నా, మళ్ళీ ఇచ్చేస్తాను వాళ్ళకి. జస్ట్ ఫ్రెండ్స్ అంతే అన్నట్టుగా చెప్పేవాడు. నాకు నువ్వు అమ్మాయిలతో మాట్లాడేదానివి కదా, మ్మ్. సో అమ్మాయి నీకేమైనా చెప్పేదా? నాకు చెప్పారు వాళ్ళు. అంటే నాకు ఓన్లీ టామ్ ఫినాన్షియల్ వరకే అబ్బాయికి సపోర్ట్ చేశారు, ఇంకేమైనా అనదర్ లేదు. అంటే మాట్లాడేవాళ్ళు టామ్‌తో. టామ్ మాట్లాడేవాళ్ళు. కొన్ని చాటింగ్స్ నేను చూసాను. ఏమని ఉండేది? అంటే లవర్స్ ఎలా మాట్లాడుకుంటారో అలాగా చాటింగ్స్ ఉన్నాయి. కన్వర్జేషన్స్ అలా ఉన్నాయి ఏ అన్నమాట. కన్వర్జేషన్స్ రా? అంటే రెగ్యులర్ గా ఇప్పుడు నేను టామ్ ఎలా మాట్లాడుకుంటాము అలాగా సంథింగ్ హార్ట్ సింబల్స్ ఇలాగా లవర్స్ సంథింగ్ ఎలా మాట్లాడుకుంటారో అలా కొన్ని కన్వర్జేషన్స్ ఉన్నాయి ఒక అమ్మాయిది. ఆ అమ్మాయిని అడిగితే అంటే మిస్ యూలు, లవ్ యూలు, నిన్ను చూడాలనిపిస్తుంది అలా కొన్ని ఉంటాయి కదా, ఆ మెసేజెస్ అన్ని చూశాను నేను. అవి చూసినప్పుడు నేను అడిగితే టామ్ ని లేదు అది ఎప్పుడో చేసింది, ఇప్పుడు కాదు, నేను నువ్వే ఉన్నావని చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పి కాన్ఫరెన్స్ చేసి ఆ తర్వాత ఇంకా అమ్మాయి సైడ్ అయిపోయింది. ఇలా కొంతమంది అమ్మాయిలు వస్తూనే ఉన్నాయి. లేదు అంటే ఇంకొక అమ్మాయితో నాకు పింకీకి బ్రేకప్ అయిపోయింది, నేను పింకీ మాట్లాడుకోవట్లేదు, నేను మా ఇంట్లో నీ గురించి చెప్తాను, నీ గురించి నేను మా ఇంట్లో మాట్లాడతాను, అలా ఉన్నాయి. తర్వాత మనం మ్యారేజ్ తర్వాత చేసుకుందాం, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ చేసుకుందాం. అన్ని క్లియర్ మ్మ్. అయిపోయిన తర్వాత ఇలాంటివన్నీ వచ్చాయి. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ అమ్మాయి చెప్పింది, లేదక్క మీరిద్దరికి బ్రేకప్ అయిపోయిందని చెప్తేనే నేను టామ్ని ఇష్టపడ్డాను, టామ్తో మాట్లాడాను, మీరు రిలేషన్లో ఉన్నారని నాకు తెలీదు, తెలిస్తే నేను రాను అని చెప్పి ఆ అమ్మాయి ఇంకా సైడ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఇంకా అప్పటి అలా నుంచి లేదు. ఎంత మందిని అలా సైడ్ చేసావు? నేనున్నప్పుడే చాలా మందితో మాట్లాడాను. నాకు 4-5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటారు. సైడ్ చేస్తూనే వచ్చా. కొంతమందితో నేను డైరెక్ట్ మాట్లాడాను కాల్స్ అలాగా, కొంతమందితో చాటింగ్ చేస్తూ టామ్ ని బ్లాక్ చేపించడం అలాగంతా చేశాను నాకు తెలిసి. ఎందుకంటే టామ్ దగ్గర నా అకౌంట్ కూడా ఉండేది ఇంతకు ముందు, ప్రైవేట్ అకౌంట్. టామ్ లాగిన్ అయ్యారు, నేను నాది అకౌంట్ ఉండే, నా అకౌంట్ టామ్ దగ్గర లాగిన్ ఉండే. ఎవరన్నా అమ్మాయిలు మెసేజ్ చేసి టామ్ గురించి ఎలా చెప్తే నేను చూడకముందే టామ్ చూసి డిలీట్ చేసేసేవాడు ఆ మెసేజెస్. ఎందుకంటే లాగిన్ లో ఉండే కదా, వాళ్ళు ఏదన్నా ఈ నంబర్ నాది అని చెప్పినప్పుడు అమౌంట్ ఇలా నేను ఇచ్చాను అని చెప్పి ఒక అమ్మాయి మాట్లాడుతుంటే అది కూడా అంటే నేను చాట్ చేయకముందే వాళ్ళకే నాలాగా చాట్ చేసేయడం, అలా నేను చూడకముందే అన్సెండ్ అయిపోవడం మెసేజెస్, అలా అవుతూ ఉన్నింది ముందు పాత అకౌంట్ లో. ఇలాగే అమ్మాయిల గురించి తప్ప మాకు ఏ గొడవలు ఉండేది కాదు. అమ్మాయిలదే మోస్ట్లీ అమ్మాయిల గురించే మాకు గొడవలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.